నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, నీట్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యత అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి విద్యార్థుల అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి వ్యతిరేక విధానాలతోటి ఈరోజు 21 మంది అమరులు కావడం జరిగింది. దాదాపు సిజేఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వీళ్ళేం చేస్తారు అని చెప్పి వాళ్ళు 21 రోజు ఆడ నిరాహార దీక్ష చేసినా కానీ వీళ్ళతో కాదు, వీళ్ళు చీడ పురుగుల లెక్క చూసిన ఆ రకంగా చూసిన తర్వాత క్రమేపీ విద్యార్థులంతా ఏకమై ఢిల్లీని గజగజలాడించిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయడంతో అయిపోయిందని చెప్పి వాళ్ళు చేతులు మూసుకున్నట్టు కాదు. వారి ప్రాణాలు ఎవరు తెగిస్తారు, వారికి సంబంధించిన ప్రాణాలకు సంబంధించింది ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించుకున్న తర్వాత తీరా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చదువుకునే క్రమంలో పేపర్ లీకేజ్ అని చెప్పడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కోలుకోలేని పరిస్థితులలో వాళ్ళు బలిదానానికి పాల్పడే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికైనా వారికి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌రేస్ కట్టియాలి. అదే రకంగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాలకు సంబంధించిన వారి కుటుంబాలకు సభ్యులకు ఉద్యోగం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ ర్యాలీ తీస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి పార్టీలకు అతీతంగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు చూసుకుంటూ పోతుంటే విద్యా వ్యవస్థ అయిపోయిందని చెప్పడం కాదు, ఇప్పుడున్న మాజీ ధర్మేంద్ర ప్రధాని తర్వాతనైనా విద్యాశాఖ మంత్రి కొత్తగా వచ్చిన విద్యాశాఖ మంత్రి అయినా ఏ పరీక్ష పేపర్లకు సంబంధించిన పారదర్శకంగా ఉండేటట్టు ఆలోచన చేయాలి తప్ప ప్రజల విద్యార్థులతోటి చెలగాటం అయితే రానున్న రోజుల్లో విద్యార్థులే కాదు అన్ని పార్టీలు ఏకమైతే ఇది పతనం ప్రారంభం అయితే రానున్న రోజుల్లో ఇలా బీజేపీ నరేంద్ర మోడీకి గుడిపాఠం చెప్తారని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయకముందుకే ప్రభుత్వం ఆలోచన చేసి మంత్రివర్గంలో చర్చించి నీట్ పేపర్ అయితే ఇంకే పేపర్ ఏదైతే కూడా లీకేజ్ కాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులు ఎవరైతే పాల్పడ్డారో వారికి సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళను శిక్షించేటట్టు ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా హెచ్చరిక చేస్తాను. నా పేరు బాష్మియా, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి.